ఇక్కడ సల్మాన్ ఖానే కాదు, చాలా మంది సెలబ్రిటీస్ భారతదేశంలో చాలా సిన్ గుడ్స్ని ఎండోర్స్ చేస్తూ ఉంటారు. రీసెంట్గా మనం చూస్తే తెలంగాణ, ఆంధ్రాలో, ఇండియా మొత్తం కూడా చాలా బెట్టింగ్ యాప్స్ని మన ఫిల్మ్ స్టార్స్ ప్రమోట్ చేశారు. సెలబ్రిటీస్, ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ప్రమోట్ చేశారు. ఇప్పుడు వాళ్ళందరూ కేసులు ఎదుర్కొన్నారు. అంతేకాదు మనం చూస్తే కనుక అజయ్ దేవ్గన్ కావచ్చు, షారుఖ్ ఖాన్ కావచ్చు, అక్షయ్ కుమార్ కావచ్చు, వీళ్ళందరూ కూడా పాన్ మసాలా యాడ్స్ చేసిన వాళ్ళే. దాంతోపాటు మన తెలుగు స్టార్ మహేష్ బాబు గారు కూడా పాన్ మసాలా యాడ్ ఒకటి చేశారనమాట ఇంతకుముందు. ఇవన్నీ చూస్తే ఈ యాడ్స్ చేయడం రైటా రాంగ్ అంటే, ఫారిన్ కంట్రీస్లో పెద్ద పెద్ద సెలబ్రిటీస్, వెస్ట్రన్ కంట్రీస్లో చాలా మంది ఈవెన్ కూల్ డ్రింక్స్ కానీ, పిల్లలకి హామ్ అయ్యే చిన్న చిన్న ప్రోడక్ట్స్ కానీ అవి కూడా వాళ్ళు యాడ్స్ చేయరంట. ఏదైతే హార్మ్ఫుల్ ఉందో అలాంటి యాడ్స్ చాలా దేశాల్లో సెలబ్రిటీస్ అసలు యాక్సెప్ట్ చేయరంట. కానీ ఇండియాలో మాత్రం సెలబ్రిటీస్ ఇలాంటి వాటిని డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో ప్రమోట్ చేస్తూనే ఉంటారు. అంతేకాకుండా సర్గేట్ యాడ్స్ కూడా చేస్తుంటారు అనమాట. డైరెక్ట్ గా ఏ వాటర్ బాటిల్ నో, మినరల్ వాటర్ నో ప్రమోట్ చేసినట్టు ఉంటుంది. దాని వెనకాల విస్కియో, బ్రాందియో అలా ఉంటుంది అనమాట. ఇలా చేసే సెలబ్రిటీస్ కూడా భారతదేశంలో చాలా మందే ఉన్నారనమాట. అయితే ఇప్పుడు ప్రస్తుత కేసులో సల్మాన్ ఖాన్ ఏదైతే యాడ్ చేశారో దానికి సంబంధించిన కంపెనీ మాత్రం అది సాఫ్రాన్ ఇన్ఫ్యూజ్డ్ ప్రోడక్ట్ కాబట్టి అది పాన్ మసాలా కిందకి రాదని చెప్తుంది. అయితే భారతదేశంలో స్వచ్ఛమైన క్వాలిటేటివ్ సాఫ్రాన్ కొనాలంటే కేజీల చొప్పున కొనాలంటే 4-5 లక్షల రూపాయలు ఉంటుంది అనమాట కేజీ. అలాంటప్పుడు ఇది ఈ పాన్ మసాలాకి సాఫ్రాన్కి ఏం సంబంధం? కావాలని చెప్పి అది సాఫ్రాన్ అని చెప్పి యాడ్ చేసి దాన్ని సిన్ గుడ్ కింద తీసేశారు. కానీ పాన్ మసాలా అనేది చాలా మందికి ఆరోగ్యానికి హానికరం కాబట్టి సల్మాన్ ఖాన్ అలాంటి యాడ్ చేయడం తప్పు కాదా అని చెప్పి కన్స్యూమర్ కోర్టులో కేసులు వేస్తున్నారు. అయితే భారతదేశంలో సెలబ్రిటీస్ అడ్వర్టైజ్మెంట్స్, ఎండోర్స్మెంట్స్ చేసినప్పుడు వాళ్ళు దానికి ఎండోర్స్మెంట్ చేయడానికి డబ్బులు ఎంత వస్తే ఆలోచిస్తారు. కానీ అది ప్రజలకు ఎంతవరకు మేలు చేస్తా, కీడు చేస్తా అని ఎవరు ఆలోచించరు.